క్రీస్తు శకం 753 నుండి 973 వరకు రాష్ట్ర కుటుంబాల సామంతులుగా కరీంనగర్ మరియు నిజామాబాదులను వేములవాడ చాళుక్యులు పాలించారు. పెద్దపల్లి ప్రాంతం కూడా ఈ రాజవంశాల ప్రభావానికి లోనైంది. రామగుండం పేరు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం కూడా ఉంది. రాముడు వనవాసంలో ఇక్కడ 108 రోజులు ఉన్నాడని, అక్కడ 108 గుండాలు ఉన్నాయని ఒక కథనం ఉంది. 2016 అక్టోబర్ 11న తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత కరీంనగర్ జిల్లాను విభజించి పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పట్టణం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాకు ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది. జిల్లాలో 2 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి, పెద్దపల్లి మరియు మంథని. పెద్దపల్లి జిల్లాకు మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూపల్లి, ఎలిగేడు, ధర్మవరం, రామగుండం, అంతర్గాం వంటి మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. పూర్వీకులు చెక్కిన గౌతమేశ్వర ఆలయం వంటి చారిత్రక ప్రాముఖ్యతను కలిగిన పురాతన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని ఆలయాలు శిథిలావస్థలో కూడా ఉన్నాయి. ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయి.